అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా? ఉగాది పచ్చడిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదా. మేము చేసుకునే పద్ధతి, ఈ పచ్చడిని మనం కుండలో కానీ లేదంటే ఒక స్టీల్ గిన్నె ఎందులో అయితే చేస్తామో దానికి పూజ చేస్తాము. ఫస్ట్ బెల్లం వేసి నీళ్లు పోసి ఒక గంట ముందు పెడితే ఆ బెల్లం అంతా బాగా కరుగుతుంది కాబట్టి అట్లా పోసి పెట్టుకున్నాము. తర్వాత చింతపండుని నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు నీళ్లు కూడా పోసుకుంటాము. ఇంకా దీంట్లోకి మామిడికాయ తురుము, ఇంకా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పుట్నాలు, గసాలు, ఇంకా వేప పువ్వు ఉంటుంది కదా, ఇవన్నీ కూడా కలిపి పెట్టుకుంటాం. ఇందులో కిస్మిస్, ఇంకా గసాలు ఇవన్నీ వేసి ఇవి కూడా ఎంత ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకుంటాము. మామిడికాయ తురిమింది కూడా వేసుకోవాలి. ఇక్కడ చింతపండు నీళ్లు పోస్తున్నాము. ఇంకా ఇక్కడ కారం కోసము కారం పొడి కానీ లేదంటే మిరియాల పొడి కానీ వేసుకోవచ్చు. మేము మిరియాలను కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాము. ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పెట్టేస్తే అంతే, మనకి ఉగాది పచ్చడి రెడీ. మీరు ఉగాది పచ్చడిని ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి.